జనసేన పార్టీ అధిష్టానం మార్చి 14వ తేదీన పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభను ఏర్పాటు చేసింది. ఈ సభను విజయవంతం చేసేందుకు తిరుపతి పుణ్యక్షేత్రం నుండి వేలాదిగా వెళ్తున్నామని తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాస్ తెలిపారు. పిఠాపురంలో జరిగే ఆవిర్భావ సభలో జనసేన పార్టీ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను ప్రకటిస్తూ దిశానిర్దేశం చేయనున్నట్లు తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాస్ తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. మార్చి 14వ తేదీన జనసేన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పిఠాపురంలో ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లయితే సాగుతూ ఉంది. ఈ క్రమంలోనే తిరుపతి నుంచి వెళ్లేందుకు కూడా భారీ ఏర్పాట్లయితే ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఆ ఏర్పాట్లు ఎలా జరుగుతుంది ఏంటి అనేది మరింత వివరాలు తెలుసుకుందాం. సార్, ఇవాళ ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు ఏంటి, ఇక్కడి నుంచి ఎంతమంది తరలి వెళ్తారు ఏంటి? తిరుపతి పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాలలో ప్రతి నియోజకవర్గంలో కూడా పోయిన వారం ఆదివారం కూడా పోస్టర్లు కొన్ని ఆవిష్కరించి ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జికి బాధ్యతలు విధి విధానాలు బాధ్యతలు కూడా అప్పగించడం జరిగింది. ఆ మీటింగ్ కూడా అందరూ 7 నియోజకవర్గాల నుంచి కూడా నియోజకవర్గ ఇన్ఛార్జీలు రావడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా తిరుపతి నియోజకవర్గం నుంచి అందరూ జన సైనికులు వీర మహిళలు రావడం, ఇది తిరుపతి జిల్లా వ్యాప్తంగా రాయలసీమ వ్యాప్తంగా ఇది ఒక సందేశం ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ఈ నెల అనగా మార్చి 14వ తేదీ పిఠాపురంలో ఆవిర్భావ దినోత్సవ సభ రెండవసారి ఆవిర్భావ దినోత్సవ సభ జరుగుతుంది. ఖచ్చితంగా కూడా వీర మహిళలు జన సైనికులు అందరూ కూడా వేలాది మందిగా ప్రతి జిల్లా నుంచి కూడా తరలి వెళ్ళి మన నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు విధి విధానాలు పార్టీ యొక్క దిశా నిర్దేశాలు జన సైనికులకు కూడా గట్టిగా సందేశాలు ఇవ్వబడుతున్నాడు. రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమి బలంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అంతా కలిసి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ అభివృద్ధి సంక్షేమం రెండు సక్రమంగా జరుగుతుందనేసి నమ్మారు. ఈ 8 నెలలనే అభివృద్ధి కూడా చేశారనేసి కూడా ప్రజలు గమనించారు. ఇది మంచి ప్రభుత్వం అనేసి కూడా ప్రజలు పిలుపునిచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఇంకా అభివృద్ధి ఎన్డీఏ కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు, మోదీజీ గారు, పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో దేశంలో ఆంధ్ర రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేదానికి ప్రయత్నిస్తారనేసి కూడా తెలియజేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి గారు పంచాయతీ వ్యవస్థను తీర్చిదిద్దిన విధానం ఎలా ఉంది, ఎలా భావిస్తున్నారు? భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. ఎన్నోసార్లు ఎన్నో పార్టీలు వస్తున్నాయి పోతున్నాయి. ఎన్డీఏ కూటమి ఆంధ్ర రాష్ట్రంలో గెలుపొందినప్పటి నుంచి గ్రామీణ వ్యవస్థ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు చేపట్టినప్పటి నుంచి ఒక ప్రక్షాళన చేయడం జరిగింది. ప్రతి గ్రామంలో దాదాపు రోడ్లు లేని చోట రోడ్లు వేయడం, కాలువలు లేని చోట కాలువలు వేయడం, క్లీనింగ్ లేని చోట క్లీనింగ్ చేయడం, పాత రోడ్లు గుంతలు పడతాయి, గుంతలు తక్షణమే పూడ్చడం, ఒక ప్రక్షాళన చేసి సర్పంచులకు గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు సర్పంచులకు నిర్వీర్యం చేశాడు, పంచాయతీలని నిర్వీర్యం చేశాడు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గ్రామీణ వ్యవస్థ గ్రామ స్వరాజ్యం గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని నిజమైన నాయకుడిగా మన పవన్ కళ్యాణ్ గారు చేసి దిద్దాడనేసి ప్రజలు ఈరోజు మన్ననలు పొందాడు. ఏ రాష్ట్రంలో ఏ పంచాయతీ రాజ్ వ్యవస్థలో కూడా జరగలేదు. ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో జరిగింది, అభివృద్ధి చెందింది అనేసి కూడా తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ జనసేన ఉత్సవాల్లో భాగంగానే పిఠాపురంలో జరిగే జనసేన వేడుకలకు ప్రజలు భారీ ఎత్తున తరలి వెళ్లి విజయవంతం చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేపట్టామని చెప్పేసి పేర్కొంటున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణన్తో రవి ప్రైమ్ 9 తిరుపతి.